ఈరోజు మనం అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. రోజు చిన్నపిల్లలకి పొడి ఇస్తే అంత ఇష్టంగా తినరండి. అందుకే వాళ్ళ కోసం అయితే ఇక్కడ బిస్కెట్లు తయారు చేద్దామండి. బిస్కెట్స్ అయితే చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుతారండి. అంత బాగుంటాయండి ఈ బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ కావాల్సినవి 2 కప్పుల నిండుగా బాలామృతం, 1 కప్పు నిండుగా గోధుమ పిండి తీసుకోవాలి. దీంట్లో బాలామృతంలో పంచదార ఉంటుందండి. స్వీటు సరిపోతుంది. కానీ సరిపోతే కనుక కొంచెం బెల్లం పొడి కూడా వేసుకోవచ్చు. ఈ బాలామృతం పొడిని అలానే గోధుమ పిండిని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం బెల్లము, నెయ్యి వేసుకోవాలి. ఒక పావు కప్పు బెల్లము, ఒక పావు కప్పు నెయ్యి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం వంట సోడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసి ఇలా ముద్దలా కలుపుకోవాలి. కలిపి ఒక 10 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాలి. దీంట్లో ఉన్న పంచదార అంతా బాగా కరుగుతుంది. తర్వాత ఈ కలిపిన ముద్దను చిన్న చిన్న ఉండల్లా చేసి బిస్కెట్స్లా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన బిస్కెట్స్ పైన జీడిపప్పు, బాదం పప్పు లేదా వేరుశనగ పప్పు ఏదైనా వేసుకోవచ్చండి. పైన పెట్టుకోవచ్చు. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పైన చిన్న గిన్నె బోర్లించి పెట్టుకోవాలి. మనం తయారు చేసిన బిస్కెట్లు ఒక ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకుని బిస్కెట్స్ అన్నీ సర్దుకోవాలి. సర్దుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 20 నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా వేగుతుంది. మధ్యలో వేగినాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుని వేయించుకోవాలి. కరెక్ట్గా 20 నిమిషాలు పడతాయండి బిస్కెట్స్ వేగడానికి. ఈ బిస్కెట్లు వేగేలోపు మరికొన్ని బిస్కెట్లు తయారు చేసుకోవచ్చండి. ఇలా బిస్కెట్లు తయారు చేసి పైన బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ, వేరుశనగ పప్పు కానీ వేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమవుతో అది వేసుకోవచ్చండి. చూడండి మధ్య మధ్యలో ఇలా పగుళ్ళ కింద వస్తాయి. వచ్చినా పర్లేదని చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా కూడా వేగాయి. చాలా బాగా వచ్చాయండి. మధ్య మధ్యలో వేగాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. గరిటెతో ఇలా కలిపితే కనుక వెంటనే కలిపి పైకి వచ్చేస్తే కనుక చక్కగా అయిపోయినట్లయిన బిస్కెట్లు కదలకుండా కొంచెం అంటుకున్నట్లుగా ఉంటే మరి కొంచెంసేపు వేగనివ్వాలి. కింద ఇలా ఎర్రగా రావాలండి. ఇలా ఎర్రగా వస్తే కనుక చక్కగా వేగుతాయండి. తింటున్నప్పుడు కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. మీరు కూడా ఈ విధంగా బాలామృతంతో ఇలా బిస్కెట్లు తయారు చేసి పెట్టండి. పిల్లలు ఇంకా కావాలి ఇంకా కావాలని అడిగి తినేస్తారండి. అంత బాగా వచ్చాయండి బిస్కెట్స్. బిస్కెట్స్ తయారు చేసినప్పుడు మరీ పలచగాను కాకుండా మరీ దలసగాను కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. లేదా చపాతీ పీట మీద చపాతీలా కొంచెం మందంగా ఒత్తుకుని ఒక గ్లాస్తో కానీ ఒక గిన్నెతో కానీ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన నెయ్యి రాసిన ప్లేట్లో పెట్టి ఉప్పు పైన పెడితే కనుక చక్కగా వేగుతాయండి. ఈ బిస్కెట్స్ తీసిన వెంటనే కొంచెం మెత్తగా ఉంటాయండి. కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా వస్తాయి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.